శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి నుండి ఈ 4 రాసుల వారికి 30 ఏళ్లపాటు రాజయోగం మరియు మహర్దశ పట్టబోతోంది. ఈ 2026 మహాశివరాత్రి అనేది సామాన్యమైన రోజు కాదు. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాసుల వారి జీవితంలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతోంది. ఇది ఏదో ఒక ఏడాదికో 2 ఏండ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్లపాటు తిరుగులేని రాజయోగాన్ని. ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేలు దానధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ భోలాశంకరుని కరుణా కటాక్షాల వల్ల వీరి సొంతం కాబోతోంది. అలాగే ఈ వీడియో ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి ఈ రాసుల వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుని నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాసుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపార కుబేరులుగా మార్చబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ ఈ శివరాత్రి తర్వాత మటుమాయం కాబోతూ ఉన్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా మారటం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మరి శివరాత్రి నుండి తలరాత మారబోతున్న ఆ అదృష్టవంతులైన 4 రాసుల వారెవరు? ఆ రాసుల వారికి ఎటువంటి అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? వారి జీవితం ఎలా బంగారుమయం కాబోతోంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ 2026 సంవత్సరంలో వచ్చే మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహకూటమిలో వస్తోంది. ఈ పర్వదినం నుంచి ఒక 4 రాసుల వారి మీద శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతోంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 30 ఏళ్లపాటు రాజయోగమంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టమన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్రరాశిలోనూ బలంగా ఉండటం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాసులపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తున్నాయి. రాజయోగమంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరు ప్రాముఖ్యతలు రావటం ఇవన్నీ కూడా రాజయోగం లెక్కలోనికి వస్తాయి. ఈ 4 రాసుల వారు ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తోంది. గ్రహాలు కూడా వీరికి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డపడవు, పైగా అండగా నిలబడతాయి. ఆ 4 రాసులలో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికీ మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణీ నక్షత్రం 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోనికి వస్తారు. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది. అసలు మీరు ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశివారు అంటేనే జ్యోతిష్య చక్రంలో మొదటి రాశికి చెందినవారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశివారికి అగ్నితత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మేషరాశివారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశివారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచున వరకు వెళ్లి చేజారిపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అమలుకొంటున్నాయి. ముఖ్యంగా గతకాలంలో వీరు తమ ఎంతగానో నమ్మిలవారి చేతిలో తీవ్రంగా మోసపోయారు.
ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పొడవటం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఈ నమ్మకద్రోహాలు మేషరాశివారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. కాని ఆ పరమశివుని సాక్షిగా చెప్తున్నాము, ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత నుంచి మీ జీవితంలో ఒక నూతన శకం మొదలవబోతోంది. ఇన్నాళ్లూ మిమ్మల్ని తక్కువగా చూసినవారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసినవారు, మిమ్మల్ని మోసం చేసినవారు, మీ అభివృద్ధిని చూసి నివ్వరపోయేలా ఆ భోలాశంకరుడు మీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్లపాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి 100 మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కోట్ల రూపాయలు విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్లూ చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లులు కొనుగోలు చేసే యోగం పుడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతోంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీకు ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశివారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. దానికోసం మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చెయ్యాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విఘ్నతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ మహాశివుని దయతో మీకు 30 ఏళ్లు ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాము. ఇక 2వ రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. మృగశిరా నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్రా నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వాసు నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోనికి వస్తారు. మిథున రాశివారు అంటేనే బుద్ధిబలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాలలో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశివారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధిస్తాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవటం, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల మీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే ఆ మహాశివరాత్రి పర్వదినం నుంచి ఆ మా పరమశివుని సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతోంది. ఇన్నాళ్లు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ మహాశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతున్నాడు. శివరాత్రి నుంచి మీకొక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనివ్వకుండా ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరంగా మిథున రాశి వారికి ఇదొక స్వర్ణ యుగమని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధనప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పిచ్చే స్థాయికి మీరెడుగుతారు. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ప్లాట్లు లేదా ఇండ్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు.
ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవులు దక్కే యోగముంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ భోలాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్టఫలం. కుటుంబపరంగా కూడా మిథున రాశివారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్లు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటలు సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ సలహా కోసం జనం వేచిచూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం అవసరం. మిథున రాశివారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివునికి బిల్వపత్రాలతో పూజ చేయటం, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అలాగే 3వ రాశి వచ్చేటప్పటికి సింహరాశి. మఖ నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫాల్గుని నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోనికి వస్తారు. సింహరాశి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడి అండదండలు ఉన్నవారు మీరు. స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నారు. రాజసం మీరి రక్తంలోనే ఉంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో, సమాజంలో కూడా సింహరాశివారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుడి ప్రభావం వల్లో లేదా ఇతర గ్రహాల వల్లో సింహంలాంటి మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్లు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్కన అదృష్టం కలిసిరాక మీరు వెనకబడిపోయారు. కాని ఆ పరమశివుని కరుణాకటాక్షాలు మీపై కురిసే సమయం ఆసన్నమైంది. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి సింహరాశివారికి ఏకంగా 30 ఏళ్లపాటు తిరుగులేని రాజయోగం పట్టబోతోంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినారాని అదృష్టం, ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప సుకృతం అని చెప్పవచ్చు. ఈ శివరాత్రి తెల్లవారేసరికి మీ జాతక చక్రం పూర్తిగా మారిపోతుంది. మీరు మళ్లీ గర్వంగా తలెట్టుకుని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నారు. ముఖ్యంగా మీరు పిత్రార్జితంగా రావలసిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు వసూలవుతాయి. ప్రభుత్వపరంగా మీకు రావలసిన లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మహార్దశ అని చెప్పవచ్చు. సింహరాశివారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేది ఉండదు. మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరెదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవల్లో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగంలాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కటం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నిరాజనాలు పాడుతుంది. సింహరాశి వారిని కుటుంబపరంగా చూసుకుంటే ఇన్నాళ్లు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవము, సంతోషము కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్లు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము, శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది.
అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ సూర్య భగవానుడిని మరియు పరమశివుణ్ణి భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ భోలాశంకరునికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక 4వ రాశి వచ్చేటప్పటికి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి పరిధిలోనికి వస్తారు. తులారాశివారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కళలను మరియు సుఖసంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశివారు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చెయ్యాలని చూశారో వారి నుండే అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థికపరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావలసిన డబ్బు సకాలంలో అందకపోవడం వలన ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కాని ఆ పరమశివుని కరుణాకటాక్షాలు మీపై కురిసే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి తులారాశివారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవుతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్లపాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతోంది. కోట్ల రూపాయలు కుమ్మరించినా రాని అరుదైన యోగం ఇప్పుడా భోలాశంకరుని అనుగ్రహం వల్ల మీ సొంతం అవుతుంది. ఈ శివరాత్రి నుంచి తులారాశివారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. వీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్లలో లేదా లాటరీ వంటి రంగాలలో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంలా మారటమంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంతంటి కల ఈ 30 ఏళ్ల రాజయోగం కాలంలో నెరవేరబోతోంది. ఇది కూడా మీరు ఊహించని దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడ ఆస్తులు మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖసంతోషాలు వెలువిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లికాని వారికి వివాహయోగం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఇన్నాళ్లు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమశివుణ్ణి మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశివారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ మహాశివుడికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఈ 2026వ సంవత్సరంలో వచ్చే మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మేష, మిథున, సింహ, తులారాశుల వారికి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమపద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇన్నాళ్లు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాసులపై పడడం వల్ల ఈ ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక, స్థిరత్వం లేక, ఆర్థికంగా మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది పడేవారికి ఈ శివరాత్రి నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతల ఫలితాన్నిచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేరుస్తుంది. లోకల్లో ఎన్ని కోట్లు కుమ్మరించినారా అని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడా భోలాశంకరుని కరుణాకటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ మహాదేవుణ్ణి నిశ్చలమైన భక్తితో కొలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయటం. అలా చేసినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలరు. ఈ 30 ఏళ్ల సుదీర్ఘకాలంలో మీకు తిరుగు అనేది ఉండదు. అపజయం అనే మాట మీ దరిచేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమశివుని కటాక్షాలు మీపై, అందరిపై సదా ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి పవిత్ర దినం రోజున భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమః శివాయ అనే శివపంచాక్షరీ మంత్రాన్ని స్మరించడం వలన ఈ 4 రాసుల వారికి అనంతమైన శక్తి లభిస్తుంది. మీ జీవితం ఇకపై ముల్లబాటలా కాదు, ఒక సుగంధభరితమైన పూలబాట కాబోతోంది. నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. ఆ కైలాసనాథుడు ప్రతిక్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.